ఇది చాలా ప్రాచీనమైనటువంటి యొక్క దేవాలయము. 800 సంవత్సరాల క్రితము రాజరాజ నరేంద్ర మహారాజు అనేటువంటి వాడు ఇక్కడ సంతానం కొరకు తపస్సు చేస్తూ ఉండగా అప్పుడు ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యక్షంగా ఇక్కడ వెలిసి ఆ రాజరాజ నరేంద్రుడికి సంతాన యోగ్యం కలగజేస్తారు. అప్పటి నుండి యొక్క సంతాన లక్ష్మీ నరసింహస్వామి అని ఈ యొక్క దేవాలయంలో ప్రసిద్ధి. ఇది వేములవాడకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. గతంలో మనం చెప్పుకునేటువంటి ఒక్కొక్కతలో జరిగేటువంటి యొక్క సారంగధర చరిత్ర అనేటువంటిది యొక్క కూడా ఈ నాంపల్లి దేవాలయంలోనే ఈ యొక్క చరిత్ర జరిగింది. ఎవరైతే ఇక్కడికి భక్తులు సంతానం లేని వారు కానీ ఆయురారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వారు కానీ ఈ యొక్క దేవాలయంలో అర్చనలు, అభిషేకాలు, అలాగే సంతానం లేనటువంటి వారు ముడుపు, పట్టెనామాలు, కోరమీసాలు అనేటువంటి యొక్క మొక్కును ఎవరైతే ఇక్కడ ధరించుతారో వారికి ఆ లక్ష్మీ నరసింహస్వామి తప్పకుండా వారి మనసులో ఉన్నటువంటి కోరికను తీర్చుతుందని చెప్పేసి మనకు అనాదిగా కూడా ఈ యొక్క దేవాలయంలో వస్తుంది. ఇది పూర్వము కరీంనగర్ జిల్లాలో ఉండేది. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దేవస్థానానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.